కర్మణ జాయతే జంతు. ప్రాణి దేనివల్ల పుడుతుంది? కర్మ వల్ల పుడుతుంది. తాను చేసిన పని వల్లే మనిషికి జన్మ వస్తున్నది. జన్మ ఎందుకు వచ్చింది మనందరికీ అంటే మనం చేసిన పనులు. మన పనుల వల్ల మానవులుగా, మగవాళ్ళుగా, ఆడవాళ్ళుగా, నపుంసకులుగా, లేదా కుక్కలుగా, నక్కలుగా, చీమలుగా, దోమలుగా, పందులుగా, కుందులుగా, మందలుగా పుడతాం. అంటే ఇవన్నీ జీవులు ఆ రూపం పొందడానికి తమ కర్మములే కారణం. కర్మ వల్ల జీవి పుడుతున్నాడు. కర్మణైవ విలీయతే. ఈ కర్మతోటే మళ్ళీ శరీరం విడిచిపెట్టి పరమాత్మలో కలిసిపోతున్నాడు. సుఖం, దుఃఖం, భయం, క్షేమం కర్మణైవాభిపద్యతే. మనకొచ్చే సుఖం కాని, దుఃఖం కాని, క్షేమం కాని, లాభం కాని, భయం కాని, అభయం కాని మన పనుల వల్లే. ఇప్పుడు ఎవడో తిట్టామండి, మర్నాడు